భాస్కర్ గారు, అవును. మీకు ఇప్పుడు ఎలక్షన్ ప్రాబ్లము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఎప్పుడు సార్ దగ్గరికొచ్చారు? అంటే చాలా రోజుల నుంచి ఉండేనేమో అండి. కాకపోతే మేము ఐడెంటిఫై చేసుకోవడం లేట్‌గా ఐడెంటిఫై చేసుకున్నాం కొంచెం. అంటే బికాస్ ఆఫ్ లైఫ్ బిజీ. బిజీ ఓకే. లైఫ్‌లో మనం పడిపోయినప్పుడు ఆల్రెడీ నాకొక బాబున్నాడు. ఓకే. అట్లా మనకు ఆల్రెడీ ఒక బాబు మ్యారేజ్ అయ్యి ఒక బాబున్నాడు కాబట్టి మనకు డేస్ గోయింగ్ ఆన్ మనం ఎక్కువ పట్టించుకోము. ఓకే. బిజీ లైఫ్‌లో పడ్డప్పుడు. బట్ ఐడెంటిఫై చేసుకొని 6 మంత్స్ అయితుంది. ఓకే. సార్ దగ్గరకొచ్చి 2 మంత్స్ అయితుంది. 2 మంత్స్ కంప్లీట్ అయింది అంతే. ఇప్పుడు థర్డ్ మంత్ మెడిసిన్స్ కోసం వచ్చారు. ఇప్పుడు ఎలా ఉందండి మీకు ప్రెజెంట్ మెడిసిన్ వాడుతున్న తర్వాత నుంచి? అంటే 2 మంత్సే కదా సార్ నాకయింది. ఓకే. అంటే డీటెయిల్‌గా చెప్పాలంటే ఫస్ట్ మంత్‌లో నాకు ఓన్లీ డైజెస్టివ్ సిస్టమ్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది సార్. ఓకే. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్‌లో నాకు ఇంతకుముందు ఏదో గ్యాస్ పట్టేసినట్టు అట్లా ఉంటుండే. ఓకే. మొత్తం అసలు చాలా క్లియర్‌గా మోషన్ పోయినా చాలా ఫ్రీగా రావడం. చాలా డైజెస్టివ్ సిస్టమ్ మీద నాకు ఎక్కువ అంటే అబ్జర్వేషన్ కనిపించింది. ఓకే. సెకండ్ మంత్‌లో నైట్ టైమ్ ఎక్కువ పడుకుంటాం కదా సార్ డీప్ స్లీప్‌లో ఎరెక్షన్స్ నాకు అర్థమవుతుంది. అంటే డీప్ స్లీప్‌లో అర్థమవుతుంది అంతే. ఇంకా కంప్లీట్‌గా మనం అంటే ఇంకా లైవ్‌గా అంటే కాన్షియస్‌గా ఉన్నప్పుడు గూడా వస్తుంది. మీరంటారు కదా సార్ కొన్ని వీడియోస్‌లో మీరు చెప్తారు. థాట్ రాంగానే ఇట్లా స్పాంటేనియస్‌గా రావాలని. అది ఇంకా టైం పడతదేమో అని నాకనిపిస్తుంది. వెరీ గుడ్ సార్. యాక్చువల్లీ ఏంటంటే 14థ్ ఆగస్ట్‌కు ఫస్ట్ మీరొచ్చారు నా దగ్గర. అవును సార్. 14థ్ ఆగస్ట్ నుంచి 14థ్ సెప్టెంబర్ వరకు మీరు ఒక 1 మంత్ వాడారు. నేను అదే చెప్తాను నిదానంగా మనకు ఏదైతే వస్తుందో అవును అది సార్. ఎప్పటికి మీరు ఉండిపోతాయి. చెప్పారు. స్లో అనే చెప్పారు. అదే. హ్మ్. ఇప్పుడు మన హార్మోన్స్‌ని అది ఇది సరిగ్గా చేసాము. ఇది సరిదిద్ది సెకండ్ మంత్ మీరు వాడారు. హ్మ్. సెకండ్ మంత్‌లో మీకు అంటే ఈ ఎరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీకు అలా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మనకు మంచిగుంటది. ఇప్పుడు మీరొచ్చారు. నేనసలు కలవలేదు. డైరెక్ట్‌లీ మీరు నా దగ్గరొచ్చారు. థాంక్ యూ సో మచ్. ఏందంటే మీ ఫీడ్‌బ్యాక్ నేచురల్ ఇచ్చారు. అవును. నేను ఎవరికైనా సరే అంటే మీకు ఏముందో అది చెప్పమంటాను. ద ఓన్లీ థింగ్ ఈస్ మీకు నేను ఒకవేళ ఆఫ్ కెమెరా మీకు ఇలా చెప్పండి, అలా చెప్పండి. అది నా నేచర్‌లో లేదు. నేనెప్పుడు చెప్పను. హ్మ్. ఎందుకంటే నాకు రెస్పాన్స్ రావాలి అంతే. అవును. మీరు హ్యాపీగా ఉండాలి. మీకు ఒకవేళ మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్న తర్వాత నాకు ఎట్లైనా డెఫినెట్‌లీ మనకు రెస్పాన్స్ వస్తది ఎట్లైనా. ఇప్పుడు నేను థర్డ్ మంత్ మీకు ఇవ్వబోతున్నాను. మెడిసిన్స్ రెగ్యులర్‌లీ వాడండి. మెడిసిన్స్ కొంచెం అడ్వాన్స్ అవుతది. ఓకే. ఆ మెడిసిన్స్ వాడండి వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. హ్మ్. ఇప్పుడు అదే చెప్పండి మీరు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా మీరు లేకుండే కదా మీకు ఏదైనా? లేదు సార్. అది నేను అంటే అదే చెప్పదలుచుకున్నాను. మన సైడ్ మెడిసిన్స్‌తో ఎఫెక్ట్స్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సార్ సరే సార్. మీకేమన్నా అంటే ఎక్సర్‌సైజ్‌లు ఏమన్నా ఇలా చేయండి అని చెప్పి సార్ ఏమన్నా చెప్పారా? అంటే ఇప్పుడు సెకండ్ మంత్ వరకైతే ఏం చెప్పలేదు సార్. యూజువల్లీ ఏంటంటే ఎక్సర్సైజ్ ఏం లేదు సార్. నాకు తెలిసి మెడిసిన్‌తో సరిపోతదేమో అని నాకనిపిస్తుంది. 2 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌తో నాకనిపిస్తుంది. అంటే కోర్స్ కంప్లీట్ అవ్వాలి కదా కరెక్ట్ సార్. సార్. మన అంటే మెడిసిన్స్ నా కంప్లెయింట్స్ మీకు చెప్పినప్పుడు మీరు జనరల్‌గా వీడియోస్‌లో అయితే 3, 4 మంత్స్ అని చెప్తారు. బట్ నా కేసు నేను మీకు ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు మీరేమన్నారంటే నాకు 6 మంత్స్ టైం పెట్టారు. మీరు 6 మంత్స్ అంటే కంటిన్యూయస్‌గా అన్నారు. అంటే మేబీ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలా ఉంటుందేమో అనుకోని నేను కూడా ఓకే చెప్పాను. స్టిల్ నౌ ఇప్పటికి నేను కూడా 6 మంత్స్‌కి రెడీ నేను. డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మనం ఏందంటే యూజువల్లీ ఆ కంప్లెయింట్స్‌ని బట్టి, పేషెంట్‌ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. బట్ ఎప్పుడైనా సరే నేను 6 అన్న తర్వాత నార్మల్లీ 3, 4 మంత్స్‌లో నేను ఫినిష్ చేసేస్తాను ఓకే. ట్రీట్‌మెంట్. ఎంత తొందరగా మంచిగైతే అంత తొందరగా నేను అంటే ఇప్పుడు సెకండ్ మంత్‌కి నేను అబ్జర్వ్ చేసుకుంది ఓన్లీ డీప్ స్లీప్ ఎరెక్షన్స్ అబ్జర్వ్ చేసుకున్నా సార్. న్యాచురల్ ఎరెక్షన్స్ ఇంకా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇది నార్మలా సార్? ఇది మీ నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్ నార్మలా? ఎందుకంటే ఇప్పుడు మీకు హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. హార్మోన్స్ పీక్ పెయిన్ ఎప్పుడు ఉంటాయంటే రాత్రి పూటనే ఉంటాయి మీకు. అయితే కలవాలనుకున్నా గానీ రాత్రి పూటనే బెస్ట్ మనకు. మూడొచ్చిన తర్వాత యూ కెన్ గో హెడ్. ఆ ఎరెక్షన్ సస్టైన్ ఉంటుందన్నమాట. ఓకే. ఇది వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు దినం పూట హోల్ డేలో ఎప్పుడు కోరికలు రాంగానే మీకు ఎరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితది. అది రావాలి కదా సార్. అది అచీవ్ అలా చేయాలి. అవ్వాలి. ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది. అప్పుడు అది ఆ సైకిల్ మొత్తం కంప్లీట్ అవుతది. అది అచీవ్ చేయాలి మనం. డెఫినెట్‌లీ. అదే. మీరు చూడండి యంగ్ ఇండివిడ్యువల్స్ ఉన్నప్పుడు గూడా అంటే ప్యూబర్టీ ఎప్పుడైతే రీచ్ అవుతారో టీనేజ్‌లో ఉన్నప్పుడు గూడా ఏమైతదంటే వాళ్ళకు రాత్రి పూటనే ఎరెక్షన్స్ వస్తాయి. మనం గమనించినట్లేంటంటే రాత్రి పూటనే వీర్యం వెళ్ళిపోతది. నైట్ ఫాల్ ఏదైతే అంటారో రాత్రి పూటనే. ఈ ప్రాసెస్ అంతా రాత్రి పూటనే అయితది. అయితే ఇది గూడా అబ్సెంట్ ఉంటది మీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ 2 మంత్స్ వాడిన తర్వాత అదొచ్చింది మీకిప్పుడు. ఓకే. ఇది వచ్చిన తర్వాత అదే రావాలి ఫస్ట్. దాని తర్వాత ఏమైతదంటే ఇప్పుడు మీరు కోరికలొచ్చినప్పుడు గూడా పెరగాలి. అలా మనం ముందుకెళ్ళొచ్చు. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు భాస్కర్ గారికి గాని, సో అంటే భాస్కర్ గారిలాగా ఉన్న ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ మీరు ఇస్తున్నారు యునానీలో? యునానీ మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయండి. నేనిచ్చింది క్యాప్సూల్స్ రూపంలో, హల్వా రూపంలో, ఒక ఆయిల్ ఉంటుంది. అలా మనము ఇస్తాము. ఆ మెడిసిన్స్‌తో మనకు ఏమీ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్. మనకు ఆ మెడిసిన్స్ వాడడం వలన
చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా మనకు రాదు. అది మనకు లైఫ్ స్టైల్‌లో మన లైఫ్‌లో మనం పనికెళ్ళే ముందు అంటే ఆఫ్టర్‌నూన్ వాడాలి, మధ్యాహ్నం వాడాలి, 3 టైమ్స్ అలా ఉండదు. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడం, వేసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి పూటనే. అయితే అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్‌తో మెల్లిమెల్లిగా మనకు డెఫినెట్‌లీ రెస్పాన్స్ అంటే వస్తది. మీరిచ్చిన ఆయిల్లు సో అంటే నేను కొంతమంది అంతకుముందు పేషెంట్‌లు కూడా నేను అడిగి కనుక్కున్నాను. హ్మ్. అందరిని మీరిచ్చిన ఆయిల్ కొంచెం బాగా పనిచేస్తుంది. సో ఎరిక్షన్ త్వరగా వస్తుంది ఆయిల్ వల్ల అని చెప్పేసి కూడా అన్నారు. ఆయిల్ ఇప్పుడేంటంటే చూడండి భాస్కర్ గారిని అడుగుదాము. యూజువల్లీ మన అంగం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు ఆయిల్ అప్లై చేశారు, ఈ మెడిసిన్స్ వాడారు. అంగం ఏందంటే మినిమమ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి, అంగం లావు గూడా అవుద్ది. ఆ ఆ హ్మ్. చేంజ్ గూడా మనకు కనిపిస్తది. నాకు అది. 2 మంత్స్‌లో పార్షియల్‌గా అనిపించింది సార్. పార్షియల్ అది. ఆ! ఇది అంగం యాక్చువల్‌గా ఈ విషయం నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. 2 మంత్స్ కంప్లీట్ అయింది కదా సార్. ఫుల్ షేప్ అండ్ సైజ్ రీగెయిన్ అవ్వాలి అంటే ఆ! ఎంత టైం పడుతుందని నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఇప్పుడు. అవునవును. 2 మంత్స్ నార్మల్లీ ఏందంటే ఇప్పుడు యూజువల్లీ ఇది ఒక నెలలో ఒక 25% అలా రెస్పాన్స్ వస్తది మనకు. హ్మ్. అలాగే మనకు ఇప్పుడు మనకొక 50% రెస్పాన్స్ వచ్చినట్టుంది. హ్మ్. అలా మనకు రెస్పాన్స్ మెల్లిమెల్లిగా అవును. వస్తదండి. సో, డెఫినెట్‌లీ మనకు వస్తది. అంగం లావు గూడా అవుద్ది. హ్మ్. ఈ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అసలు అంగము ఏం గాదు, అంగము లాగు అసలు చిన్నగా గూడా గాదు, అది సన్నగా గూడా గాదు, సైకలాజికల్ మీకు అని చెప్తారు చాలామంది అవును. ఆండ్రాలజిస్ట్స్. అలా గాదు. డెఫినెట్‌లీ ఆ సైజ్ ష్రింక్ అవుతది. అది డెఫినెట్‌లీ లావు అవుతది. అది మీరు ఫీల్ చేస్తారు. ఓకే. భాస్కర్ గారు చెప్పండి. అంతకుముందు నే మీరేమన్నా అంటే యునాని మెడిసిన్ తీసుకోకముందు ఏమన్నా ఎరెక్షన్‌కి అలోపతిలో ఏమన్నా మెడిసిన్ ఆ! తీసుకున్నారా? యూజ్ వయాగ్రా చేశాను లాంటివి? సార్. యూజ్ చేశాను సార్. అంటే నాలెడ్జ్ లేక యూజ్ చేశాను. ఓకే. హ్మ్. అంటే వాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు ఇట్లా 3 మంత్స్ టైం పెడితే, హ్మ్. నేను ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో అంటే ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద లెవెల్ నుంచి ట్రీట్మెంట్ ఉంటది అని మీరు పర్టిక్యులర్‌గా చెప్తున్నారో, వాళ్ళు పర్టిక్యులర్‌గా చెప్పలేదు గానీ, వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద పాయింట్ నుంచే ట్రీట్మెంట్ అయితదేమో అని అనుకున్నాను. హ్మ్. బట్ తర్వాత అంటే స్టడీ చేయడం వల్ల మనకు అర్థమైంది అది ఫ్రమ్ కోర్ పాయింట్ అవ్వదది. హ్మ్. అది ఏమన్నా నడిపిస్తదా టెంపరరీ టెంపరరీ ట్రీట్మెంటే అలా అని అని అనిపించింది. అర్థమైపోయింది నాకు. హ్మ్. 3 మంత్స్ మొత్తం మనీ అంతా ఇంకా హ్మ్. ఇంకా వేస్ట్ అని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఇంకే అదేంటంటే అని సార్ ఇవి నేను అదే చెప్తుంటాను. కొన్ని సిస్టమ్స్ కొన్నిటికి చాలా ఫేమస్. హ్మ్. అట్లా. అయితే అలోపతిక్ దాని స్పెషాలిటీ ఉంది. హ్మ్. ఎవరికైనా గుండెపోటు ఉంటే, అది ఉంటే, వాళ్ళు లైఫ్ హ్మ్. సేవ్ చేస్తారు. అవును. సెక్స్ పరంగా యునాని ది బెస్ట్. నేను అది చెప్తాను. అవును. సో, థాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూ వచ్చారు, ముందుకెళ్లారు. మీరు చూడండి చాలామంది ఇన్‌స్పైర్ అవుతారు దీంతో. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు చెప్తారు. వాళ్ళ హ్మ్. ప్రాబ్లమ్ వాళ్ళు ముందుకొచ్చి మీ మాట మీద వాళ్ళు డెఫినెట్‌లీ మా మెడిసిన్స్ వాడతారు. వాడిన తర్వాత వాళ్ళకు 100% రిజల్ట్స్ వస్తాయని మీకు గూడా తెలుసు, నాకు గూడా తెలుసు. హ్మ్. అందుకే మనం ఏందంటే ముందుకొచ్చి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నట్టు మీరొచ్చారు. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. రాబోయే రోజుల్లో కంప్లీట్ అయిన తర్వాత గూడా మీరొచ్చి ఒకసారి మా పేషెంట్స్‌కి చెప్పాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి గూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మన తరపున వేరోళ్ళకి మంచిగా అయితే చాలా మంచిదది. అవును.